ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 14 జూలై 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, స్మృతి యాత్రలో ఎప్పుడూ కూడా అలసిపోకూడదు. దేహాభిమానం వలన వచ్చే తుఫాన్లు అలసట కలిగిస్తాయి. ఆత్మాభిమానులుగా అయినట్లయితే అలసటంతా దూరమైపోతుంది. ఈరోజు మురళిలోని ప్రశ్న: ఏ సంస్కారము 21 జన్మల శ్రేష్ఠ భాగ్యాన్ని పాడు చేస్తుంది? సమాధానము: ఒకవేళ ఎవరిలోనైనా అలిగే సంస్కారం ఉండి తండ్రి పైన కానీ లేదంటే చదువు పైన కానీ అలిగినట్లయితే 21 జన్మల భాగ్యము పాడైపోతుంది. కనుక తండ్రి చెప్తారు, మధురమైన పిల్లలు, దేహాభిమానానికి వశమై ఎప్పుడూ నేను ఇంతమందికి అర్థం చేయించాను, ఇంత సహయోగం చేశాను అనే ఉల్టా నషాను ఎప్పుడు కూడా పెంచుకోకూడదు. తండ్రి ఎంత గొప్ప అథారిటీ అయినా ఎంత నిరహంకారిగా ఉన్నారో చూడండి. కనుక బాబాను మాత్రమే చూడండి. పాట: రాత్రి ప్రయాణికుడా అలసిపోకు. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలు పాటను విన్నారు. ఎవరైతే యోగయుక్తమైన సేవాదారి పిల్లలుగా ఉంటారో వారు ఈ పాటను వెంటనే అర్థం చేసుకోగలుగుతారు. రాత్రి ప్రయాణికులు అనగా బ్రాహ్మణుల రాత్రి ఇప్పుడు పూర్తి అయింది. భక్తి మార్గాన్ని రాత్రి అని అంటారు. అర్ధకల్ప రాత్రి ఇప్పుడు పూర్తి అవుతుంది. హద్దులోని రాత్రి పగలు కూడా ఉన్నాయి, కానీ ఇది బ్రాహ్మణుల పగలు రాత్రి. అర్ధకల్పం పగలు, అర్ధకల్పము రాత్రి. ఈ సమయంలో అనగా తండ్రి వచ్చినప్పుడు అంధకారం ఉంటుంది. ప్రభావితమయ్యే మొదటి వేళ ఉదయం అవుతూ ఉంది అని పిల్లలకు తెలుసు. మధురమైన పిల్లలు, స్మృతి యాత్రలో ఎప్పుడు కూడా అలసిపోకండి అని బాబా చెప్తున్నారు. దైహిక యాత్రలో మొదట చాలా నెమ్మదిగా కాలినడకతో వెళ్ళేవారు. మధ్య మధ్యలో బస చేసేందుకు, అలసట తీర్చుకునేందుకు మజిలీలు ఉండేవి. మేము పలానా మజిలీల్లో ఉండాలి అని తెలిసేది. మొదట చాలా శ్రద్ధతో కాలినడకన వెళ్ళేవారు. అందులో చాలా శ్రమ ఉంది, కానీ ఇప్పుడు ఇది చాలా సహజమైపోయింది. దీనిని సహజ స్మృతి లేక యోగము అని అంటారు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. అలసిపోవడము అంటే దేహాభిమానము అని అర్థము. ఇందులో అనుమానమే లేదు. మాయ విఘ్నాలు కలిగిస్తుంది, కానీ ఇందులో అలసిపోకూడదు. అలసిపోవడం వల్ల దేహాభిమానం వచ్చేస్తుంది. తండ్రి చెప్తారు, పిల్లలు శరీర నిర్వహణార్థం కర్మలు అయితే చేయాల్సిందే. దీని కొరకు అనుమతి అయితే ఉంది కదా. 8 గంటలు శరీర నిర్వహణ కొరకు, 8 గంటలు విశ్రాంతి, మిగిలిన 8 గంటలు దీని కొరకు కేటాయించండి. ఇప్పుడు ఇంకా పూర్తి 8 గంటలు ఎవ్వరూ ఇవ్వడం లేదు అని బాబా అంటున్నారు. అంతిమ సమయంలో 8 గంటలు ఉంటారు. మీ చార్టును పెంచుకుంటూ ఉండండి. ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు స్మృతి ఇప్పించబడుతుంది. దీనినే మీరు నిష్ఠ అని, యోగము అని అంటారు. ఇక్కడకు వచ్చి తండ్రి స్మృతిలో కూర్చుంటారు. కేవలం ఇక్కడకు వచ్చి స్మృతిలో కూర్చోవాలని దీని ఉద్దేశం కాదు. 5-10 నిమిషాలు యోగం చేసి లేస్తాము అని చాలామంది అనుకుంటారు. కానీ తండ్రి చెప్తారు, వ్యాపారాలు, కార్య వ్యవహారాలు చేస్తూ ఎక్కడికైనా వస్తూ పోతూ కూడా మీరు స్మృతిలో తప్పనిసరిగా ఉండాలి. ఎక్కడైనా గంగా స్నానానికి వెళ్ళేందుకు అక్కడ రామ అని జపిస్తూ ఉంటారు కదా. ఇక్కడైతే మీరు ఏమీ స్మరణ చేయాల్సిన అవసరం లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. ఈ బాబా కేవలం పిల్లలతోనే మాట్లాడతారు. బాబా అంటున్నారు, పిల్లలు, స్మృతి యాత్రలోనే మీ కళ్యాణం ఉంది. ఇందులో కొంచెము కూడా అలసిపోకూడదు. ఇందులో తుఫాన్లు అయితే చాలా వస్తాయి.
మట్టి తుఫాన్లు కాదు, మాయా తుఫాన్లు రావడం వలన బుద్ధియోగం తెగిపోతుంది. దేహాభిమానంలో రావడం వలన వ్యాపార వ్యవహారాలు, పిల్లలు మొదలైన వారైతే గుర్తొస్తూనే ఉంటారు. తండ్రి చెప్తారు, ఇప్పుడు ఈ వ్యాపార కార్య వ్యవహారాలు మొదలైనవన్నీ కూడా సమాప్తం అవ్వనున్నాయి. మీ పిల్లలు వారసులుగా అవ్వలేరు, అంతా సమాప్తమైపోతుంది. ఇప్పుడు అనంతమైన తండ్రికి వారసులున్నారు. హద్దులోని ఆస్తులన్నీ కూడా నశిస్తాయి. ఇప్పుడు పిల్లలు పెద్దవారవుతారు, వివాహం చేసుకుంటారు. ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అని శ్రీమంతులైతే ఎన్నో కలలు కంటూ ఉంటారు కదా. బాబా చెప్తారు, ఇప్పుడు అంత సమయం అయితే లేదు కనుక ప్రపంచము నుండి పూర్తిగా మోహాన్ని తొలగించుకోండి. ఇది శ్మశానం వంటిది. వ్యాపార కార్య వ్యవహారాలు, పిల్లలు మొదలైన వాటి చింతనలో మరణించినట్లయితే అనవసరంగా మిమ్మల్ని మీరే సర్వనాశనం చేసుకుంటారు. శివబాబాను స్మృతి చేస్తే చాలా గొప్ప ప్రాప్తి అయితే కలుగుతుంది. దేహాభిమానంలో రావడం వలన చాలా నష్టం కలుగుతుంది. ఆత్మాభిమానులుగా అవ్వడం వలన సంపన్నంగా అవుతారు. ఎంత స్మృతి చేస్తారో అంత భవిష్య 21 జన్మలకు ఆస్తినైతే పొందుకుంటారు. స్మృతి చేయలేదు అనుకోండి, నష్టపోతారు అని బాబా అంటున్నారు. అది మళ్ళీ కల్పాంతరాలకు నిర్ణయమైపోతుంది కూడా. ఇది ఎంత పెద్ద నష్టము. మేము పూర్తి ఆస్తిని తండ్రి నుండి ఎలా తీసుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉండండి. ధనము సంపాదించాలి అనే ఆశను కూడా ఎక్కువగా పెట్టుకోకూడదు, అతిగా వెళ్ళకూడదు. ఎవరైనా దివాళా తీసినట్లయితే చాలా చింత చేస్తారు, శివబాబాను పూర్తిగా మర్చిపోతారు. తరువాత జ్ఞానంలోకి వచ్చాము కనుక దివాళా తీసాము, అనారోగ్యం కలిగింది అని తండ్రి పైన చాలా నిందలు వేస్తూ ఉంటారు. ఇలా ఎప్పుడూ కూడా అనుకోకూడదు. అనారోగ్యాలు మొదలైనవి రావడం కర్మభోగం కదా. వికర్మలు వినాశనం అవుతాయి, అది మంచిదే కదా. ధర్మరాజు వద్ద శిక్షలు అనుభవించడం కంటే అనారోగ్యమే మంచిది కదా అని బాబా అంటున్నారు. కర్మభోగాన్ని సమాప్తం చేసుకోవాలి. ఇక్కడ ఇది మహారోగి శరీరము. ఎంత సంభాళన చేయబడుతుంది. నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది, గుండెపోటు వస్తుంది. ఇలాంటి పాత ప్రపంచాన్ని బుద్ధి నుండి పూర్తిగా మర్చిపోవాలి కదా. తండ్రి కొత్త ఇంటిని కట్టడం చూసినప్పుడు పిల్లల మనస్సు పాత దాని నుండి పూర్తిగా తొలగిపోతుంది. బాబా, త్వరగా కొత్త ఇల్లు కట్టండి, పాత ఇంట్లో చాలా కష్టంగా ఉంది అని చెప్తారు. మీకు కూడా తెలుసు, ఈ పాత ప్రపంచం చాలా మురికి ప్రపంచము అని. ఇది మీ అనంతమైన సన్యాసము. వారైతే ఇల్లు వాకిళ్ళు సన్యాసిస్తారు, దానిని హద్దులోని సన్యాసము అని అంటారు. మీరు వికారాలను సన్యాసిస్తారు. తండ్రి చెప్తారు, దేహ సహితముగా సర్వస్వాన్ని త్యాగం చేసి, అంటే అన్నిటినీ కూడా విడిచి కేవలం నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఈ కనులతో చూస్తున్నా సరే ఈ ప్రపంచాన్ని మర్చిపోండి. మేము స్వర్గ రాజధాని కొరకు పురుషార్థం చేస్తున్నామని ఇప్పుడు మీ బుద్ధి గ్రహించింది. జ్ఞానము అనే 3వ నేత్రం లభించింది. ఇదంతా శ్మశానముగా అవ్వనున్నది కనుక దీనిపైన కొంచెం కూడా ప్రేమను పెట్టుకోకూడదు అని బాబా అంటున్నారు. ఈ రోజుల్లో మనుషుల వద్ద చాలా ధనం ఉంది కనుక వికారాలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. కామ వికారం ఎంత తీక్షణంగా ఉంది అంటే అసలు వికారాలు లేకుండా మనుషులు ఉండలేరు అంటున్నారు బాబా. 4-5 సంవత్సరాలు పవిత్రంగా ఉండి మళ్ళీ బాబాకు, బాబా నేడు వీరికి భూతం పట్టింది, ముఖాన్ని నల్లగా చేసుకున్నాడు అని వ్రాస్తారు. ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నారు. 5 అంతస్తుల నుండి ఒక్కసారిగా క్రింద పడిపోయారు. మొట్టమొదటిది దేహాభిమానము. పైనుండి క్రింద పడితే ముక్కలు ముక్కలుగా అయిపోతారు, చూర్ణం అయిపోతారు కదా. సమాప్తం, పరిసమాప్తం. ఎముకలు పూర్తిగా విరిగిపోతాయి.
మళ్ళీ పురుషార్థం చెయ్యాలి అంటే చాలా సమయం పడుతుంది కదా. ఇది అన్నింటికంటే చాలా పెద్ద దెబ్బ. కనుక తండ్రి చెప్తారు, కామం మహాశత్రువు, వికారమును పతితత్వము అని అంటారు. బాబా మమ్మల్ని పతితుల నుండి పావనంగా చెయ్యండి అని అంటారు. భారతదేశంలోనే సంపూర్ణ నిర్వికారులుగా ఉండేవారు కదా. భారతదేశం నిర్వికారిగా ఉండేది. ఇప్పుడు భారతదేశం అయితే వికారిగా అయిపోయింది. సంపూర్ణ నిర్వికారులు అని సూర్య వంశస్థులను అంటారు. రామచంద్రుని రాజ్యములో కూడా వికారాల యొక్క మాట ఉండదు. కానీ కళలు అయితే 2 కళలు తగ్గిపోతాయి. 1250 సంవత్సరాలు తగ్గినందువలన ఆ ప్రపంచం యొక్క శక్తి కూడా తగ్గిపోతుంది కదా. కనుక దానిని సతో ప్రధానము అని, దాని తర్వాత సతో అని అంటారు. మేము మమ్మ బాబాలను అనుసరించి సూర్యవంశ మహారాజా మహారాణులుగా అవ్వాలి అని మీరు కోరుకుంటారు. ఇందులో అయితే కష్టము, ఖర్చు మొదలైన మాటలేమీ లేవు. నోటి ద్వారా మాట్లాడవలసిందేమీ లేదు కదా. కేవలం బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయాలి. దీనిని సహజ యోగము అని అంటారు. ఇందులో చాలా శ్రమ అవసరము. బాబా ఎదుట మహారథులందరూ ఉన్నారు. ఇందులో పూర్తిగా యోగం అవసరము. అప్పుడే ఏదైనా బాణం తగులుతుంది. యోగ బలం కదా. యోగము చాలా తక్కువగా ఉంది. విఘ్నాలు కూడా యోగములోనే చాలా ఎక్కువగా వస్తాయి అని బాబా అంటున్నారు. బేహద్దు తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు కూర్చుని అర్థం చేయిస్తున్నారు. తండ్రి పైన మరియు చదువు పైన ఎప్పుడూ కూడా అలగకూడదు. అలిగితే 21 జన్మల సౌభాగ్యం పైన కూడా అలిగినట్లే కదా. చాలా మంచి మంచి పిల్లలు కూడా అలుగుతారు. నేను ఎంతమందికి జ్ఞానాన్ని అర్థం చేయించాను అనే దేహాభిమానం యొక్క నశ కూడా కొంతమందికి పెరిగిపోతూ ఉంటుంది. దేహ అహంకారములోకి వచ్చారు అంటే వెంటనే క్రింద పడిపోతారు. ఇందులో అస్సలు అహంకారం రాకూడదు. శివబాబా జ్ఞానసాగరుడు కదా. ఎంత జ్ఞానాన్ని ఇస్తున్నారు. అయినా బాబాకు ఏమైనా అహంకారము వచ్చిందా? ఎంత నిరహంకారి, ఎంత గొప్ప అథారిటీ. నేను సాధారణ తనువులో సాధారణమైన ఇంట్లో వస్తాను అని తండ్రి అంటున్నారు. శ్రీమంతుల ఇంట్లో రాను అని చెప్తారు. కనుక ఇప్పుడు పిల్లలు కూడా మేల్కోవాలి కదా. బాబా చాలా మంచి మంచి యుక్తులు తెలియచేస్తూ ఉంటారు. పిల్లలు, మీదే ఆలస్యము. డ్రామానుసారం ఇంకా మీ స్థితిలో అయితే శక్తి నిండలేదు. ముందు ముందు శక్తి నిండుతుంది. ఇన్ని సంవత్సరాలలో స్వర్గస్థాపన జరిగిపోతుంది అని పిల్లలు ప్రభుత్వానికి కూడా సూచన ఇస్తారు. ఈ విషయాన్ని వార్తాపత్రికలు మొదలైన వాటిలో మనుషులు చదివినప్పుడు మిమ్మల్ని వచ్చి అడుగుతారు. కొన్ని సంవత్సరాలలో స్థాపన జరిగినట్లయితే మరి వినాశనం కూడా తప్పకుండా జరుగుతుంది కదా. చాలామంది వస్తారు. ఈ ఆస్తులు మొదలైనవి కొంత సమయం వరకే. ఈ ఆస్తిని మీరు ఆస్తి అని అనుకోరు. ఇది కొద్ది రోజుల కొరకే అని తెలుసుకుంటారు. ఈ ఇల్లు మొదలైనవి మీకు ఉండేందుకు నిర్మించారు. ఎందుకంటే మధువనానికి ఎంతోమంది పిల్లలు వస్తూ ఉంటారు, రిఫ్రెష్ అవుతూ ఉంటారు. కేంద్ర స్థానము అంటే హెడ్ ఆఫీస్ మధువనము కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? రేపు ఏం చేస్తారు? ఇక్కడ తపస్సు చేస్తారు. తర్వాత ఢిల్లీ బృందావనానికి వెళ్ళి రాజ్య పరిపాలన చేస్తారు. మన స్మృతి చిహ్నము అంటే దిల్వాడా మందిరం ఎలా నిర్మించబడి ఉందో చాలా బాగా చూపించాలి. ఏ పని మనం ఇప్పుడు చేస్తున్నామో దానిని 5000 సంవత్సరాల క్రితం కూడా చేస్తాము. మొదట శివబాబా మందిరాలు నిర్మిస్తాము. మిగిలిన దిల్వాడా మందిరాలు మొదలైనవి తరువాత తయారయ్యాయి. బుద్ధిని ఉపయోగించి పని చేయాలి అని బాబా అంటున్నారు. దిల్వాడా మందిరం ఎప్పుడు నిర్మించబడిందో ఆ లెక్కను తీయాలి అని అనుకుంటే కూడా మీరు లెక్క తీయగలుగుతారు. అది పూర్తిగా మన స్మృతి చిహ్నమే.
ఇది స్థాపన యొక్క స్మృతి చిహ్నము అని మీకు తెలుసు. మధురాతి మధురమైన పిల్లలైన మీకు చాలా ఖుషి ఉండాలి. సర్వీసును వృద్ధి చేసే యుక్తులను రచించాలి. రాముడు పోయాడు, రావణుడు పోయాడు, అతనికి చాలా పరివారం ఉంది. రావణుని యొక్క పరివారం ఎంత పెద్దదో చూడండి. రాముని పరివారము అయితే చిన్న పరివారము, గాయనమైతే ఖచ్చితముగా ఉంది, కానీ ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. బాబా వచ్చి అర్థం చేయించినా కూడా అందరికీ నిశ్చయమైతే కలగదు. శరీర నిర్వహణార్థం మీరు కర్మలు తప్పకుండా చెయ్యాలి. ఎవరైతే సర్వీసబుల్ పిల్లలుగా ఉంటారో వారు పాండవ గవర్నమెంట్ నుండి పాలన తీసుకోవచ్చు. వారిని పూర్తిగా మనం సంభాళన చెయ్యాల్సి ఉంటుంది. పిల్లల స్థితి ఇలా ఉండాలి. బాబా స్మృతిలో ఈ ప్రపంచంలోని సర్వస్వాన్ని మర్చిపోవాలి. స్మృతి యాత్రలో ఎవరు పక్కాగా ఆనందముగా ఉంటారో వారి స్థితి కూడా చాలా శక్తిశాలిగా ఉంటుంది. శివబాబా స్మృతిలో ఉంటూ మీరు శరీరాన్ని వదులుతారు. సన్యాసులు బ్రహ్మతత్వం స్మృతిలో శరీరాన్ని వదిలిన వాయుమండలంలో పూర్తి నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది. బాబాకు అనుభవం ఉంది. మనుషులు మరణిస్తే ఇంట్లో నిశ్శబ్దం ఆవరిస్తుంది కదా, ఇందులో కూడా అలాగే జరుగుతుంది. చివర్లో అన్నీ మర్చిపోతారు. ఇప్పుడు మనమైతే వాపస్ ఇంటికి వెళ్ళాలి. కేవలం ఇది మాత్రమే ఇప్పుడు బుద్ధిలో ఉండాలి. దేహాభిమానం తొలగిపోతూ ఉంటుంది. చివర్లో శరీరాన్ని ఖుషీగా హర్షితముఖులుగా ఉండి వదలాలి అని తండ్రి అంటున్నారు. మనము ఎక్కడికి వెళ్తున్నాము అనేది గుర్తుండాలి కదా. ఇలాంటి స్థితి ఎప్పుడు ఉంటుందో అప్పుడు మనం వైజయంతి మాలలో కూర్చోబడేందుకు యోగ్యులుగా అవుతాము. మీలో శాంతి యొక్క శక్తి ఉంది. ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ చాలా శాంతిగా ఉంది అని అంటారు. ఇది సత్యమైన శాంతి. ఆత్మ శరీరం నుండి అతీతముగా అవుతుంది. ఆత్మలమైన మనం శాంతి స్వరూపులము అనేది మనం అర్థం చేసుకున్నాము. మనము మన స్వధర్మంలో కూర్చుండిపోతాము. కర్మ చేయకుండా అయితే ఏ మనిషి ఉండలేడు కదా. వారు హఠయోగము ద్వారా ఏమేమో చేస్తూ ఉంటారు, కానీ మన యొక్క స్వధర్మము శాంతి. ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చాము. ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి ఇంటికైతే వెళ్ళాలి కదా. తండ్రి చెప్తారు, నన్ను స్మృతి చేయండి, అలాగే ఇంటిని కూడా స్మృతి చేయండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే ఏం లభిస్తుంది? తప్పకుండా వారసత్వం లభించి తీరుతుంది. నన్ను కూడా ఇంట్లో స్మృతి చెయ్యండి అని బాబా చెప్తారు. ఎందుకంటే ఇక్కడకు నేను తాత్కాలికంగా మాత్రమే వస్తాను అని బాబా అంటున్నారు. మీ బుద్ధి తండ్రి స్మృతిలో శాంతిధామంలో ఉండాలి. ఇంటి ఆస్తిని కూడా తీసుకోవాలి కదా. అది ఆత్మల ఇల్లు, ఇది జీవాత్మల ఇల్లు. మీ ఇంటిని కూడా మరవకండి, బాబాను కూడా మరవకండి. బాబాను స్మృతి చేయడం ద్వారానే పవిత్రంగా అయ్యి ఇంటికి వెళ్తారు. జ్ఞానాన్ని ధారణ చేయడం వలన నూతన ప్రపంచంలో రాజ్యం చేసేందుకు వస్తారు. సాధ్యమైనంత వరకు ఇతరులకు మార్గాన్ని చూపిస్తూ వెళ్ళండి. సదా బాబాను చూస్తూ ఉండండి. బాబా ఏం చేశారో మీకు తెలుసు. సర్వస్వాన్ని మాతలకు ఇచ్చేశారు. అంతా మాతల సర్వీసులో వినియోగించండి అని వారే ఆదేశించారు. ఒకరిని చూసి మరొకరు ఫాలో అవుతూ వచ్చారు, అంటే అనుసరించారు. అందరూ స్వాహ అయిపోయారు. కానీ తర్వాత నిలబడగలగాలి కదా. డ్రామానుసారంగా బట్టీ కూడా జరిగింది. పాకిస్తాన్, హిందూస్థాన్లుగా రెండు విభజింపబడ్డాయి. మీ బట్టీ మొదట పాకిస్తాన్లో ప్రారంభమైంది. మీరు నదిని దాటి వచ్చారు. శాస్త్రాలలో అయితే ఏమేమో వ్రాసేశారు. వాస్తవంలో ఇప్పుడు మీరు వింటున్నారు కదా, మళ్ళీ కల్పము మీరే వింటారు అని బాబా అంటున్నారు. ఇప్పుడు తండ్రి చెప్తారు, చెడు వినకండి. వ్యాపారము మొదలైనవైతే భలే చేయండి, కానీ చెడు మాత్రం వినవద్దు.
తండ్రి చెప్తారు, ప్రతి విషయంలోనూ శ్రీమతాన్ని తీసుకోండి. బాబా, ఈ పరిస్థితుల్లో మేము ఏం చెయ్యాలి అని మీరు తండ్రిని అడిగినట్లయితే తండ్రి అంతా అర్థం చేయిస్తారు. ఏదైనా విషయాన్ని అడగాలి అనుకుంటే మీరు బాబా వద్దకు రండి. మీరు ఎందుకు భయపడతారు? అడుగడుగులో బాబాను సలహా అయితే అడగాలి. శ్రీమతానుసారం నడవడం వలన అడుగడుగున లెక్కలేనంత ప్రాప్తి ఉంది. గడిచిపోతున్న మీ క్షణ క్షణంలో కూడా అపారమైన ప్రాప్తి ఉంది. కనుక ఎంత సంపాదన జరుగుతుందో చూడండి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. దీనిలో ఫస్ట్ పాయింట్, విజయమాలలో కూర్చబడేందుకు ఈ శరీరం నుండి అతీతముగా అయ్యే పురుషార్థం పూర్తిగా చెయ్యాలి. దేహాభిమానాన్ని వదులుతూ వెళ్ళాలి. ఈ ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. సెకండ్ పాయింట్, ధనము పైన అత్యాశ ఉండకూడదు. తండ్రి స్మృతి తప్ప ఇతర ఏ చింతన కూడా ఉండకూడదు. ఎప్పుడూ తండ్రి పైన కానీ చదువు పైన కానీ అలగకూడదు. ఈరోజు వరదానము, యజమాని తనపు స్మృతి ద్వారా హైయెస్ట్ అథారిటీని అనుభవం చేసే కంబైన్డ్ స్వరూపధారి భవ. మొదట మీ శరీరము మరియు ఆత్మ యొక్క కంబైన్డ్ రూపాన్ని స్మృతిలో ఉంచుకోండి. శరీరము రచన, ఆత్మ రచయిత. దీని ద్వారా యజమాని తనపు ఈ స్థితి స్వతహాగానే స్మృతిలో ఉంటుంది. యజమాని తనపు స్మృతి ద్వారా స్వయాన్ని హయ్యెస్ట్ అథారిటీగా అనుభవం చేస్తారు. శరీరాన్ని నడిపించేవారిగా ఉంటారు. రెండవది, తండ్రి మరియు పుత్రుడు అనే కంబైన్డ్ స్వరూపము యొక్క స్మృతి ద్వారా మాయ కలిగించే విఘ్నాలను అథారిటీతో దాటుకోగలుగుతారు. మొదటిది ఆత్మ మరియు శరీరము, ఈ కంబైన్డ్ రూపాన్ని స్మృతిలో ఉంచుకోవాలి. అలాగే రెండవది తండ్రి మరియు పుత్రుడు, శివశక్తి కంబైన్డ్ రూపాన్ని స్మృతిలో ఉంచుకోవాలి. స్లోగన్, విస్తారాన్ని సెకండులో ఇముడ్చుకొని జ్ఞానము యొక్క సారాన్ని అనుభవం చెయ్యండి మరియు చేయించండి. ఈరోజు అవ్యక్త ప్రేరణ, జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయండి. స్మృతి జ్వాలా స్వరూపంగా ఉన్నప్పుడు పాపకటేశ్వరుడు లేక పాపహరిణిగా అవ్వగలుగుతారు. ఈ స్మృతి ద్వారానే అనేక ఆత్మల యొక్క నిర్బలత అనేది దూరమైపోతుంది. దీని కొరకు ప్రతి సెకండు, ప్రతి శ్వాసలో తండ్రి మరియు మీరు కంబైన్డ్గా అయి ఉండండి. ఏ సమయంలో కూడా సాధారణ స్మృతి ఉండకూడదు. స్నేహము మరియు శక్తి రెండు రూపాలు కూడా కంబైన్డ్గా ఉండాలి. అచ్చా, ఓం శాంతి.